హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేపల పులుసు చేయబోతున్నాను. అందరూ చేసే పులుసే కానీ నేను కొంచెం వేరే మసాలా ఇందులో వేస్తున్నాను. చూడండి, బాగుంటుంది, నచ్చుతుంది మీకు. ఈ వీడియో ఫుల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా అయితే ఈ 2 కిలోల చేపలు ఉన్నాయి. దాన్ని బాగా ఫ్రెష్గా కడిగి తీసి పెట్టాము. దాంట్లో ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టాలి. కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ, కొంచెం నిమ్మకాయ వేసి ఒక 2 అవర్స్ 3 అవర్స్ పక్కకు పెట్టాలి. తర్వాత నేను చూపించే మసాలా, దీన్ని చేపల మసాలా ఉంటుంది. ధనియాలు, జీలకర్ర, కొంచెం కొబ్బరి, భోజ్వర ఆకు అని దొరుకుతుంది. ఇవన్నీ వేసి గ్రైండ్ చేయాలి. 3 ఉల్లిపాయలు తీసుకొని స్టవ్ పైన ఇలా కాల్చుకోవాలి. కాల్చుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి కాల్చుకోవాలి. ముందుగా వేయించిన మసాలాల్ని ఇట్లా మిక్సీ జార్లో వేసి, అలానే ఉల్లిపాయ కూడా వేసి, అందులోనే పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి కొన్ని వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దాన్ని గ్రైండ్ చేయాలి మెత్తగా. ముందుగా చింతపండు కొంచెం తీసుకొని పెట్టుకోవాలి పక్కకి. బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఈ పేస్ట్ని అంతా ఫైన్ పేస్ట్, అక్కడ కారం వేసాము ముందుగా చేపల ముక్కలకి అన్నీ వేసి పెట్టాము. ఇందులో కూడా చూసి వేసుకోవాలి, కొంచెం తగినంతగా. ఆయిల్లో వేసి మసాలాని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి ఆయిల్ అంతా తేలేదాకా బయటకు ఉంచి, తర్వాత మసాలా చింతపులుసు పిసికి పోసేయాలి. పులుసు బాగా మసలాక ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కలను అందులో వేసి కొద్దిసేపు మరగనివ్వాలి, మసాలా పెట్టాలి బాగా. తర్వాత ఇంకా రెడీ అయినట్టే. నేను ఇందులో యాడ్ చేసింది భోజ్వర మసాలా. దాంతో కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది, బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి, ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని లాస్ట్లో సర్వ్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయినట్టే. ప్లీజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.